ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత గురించి నువ్వు వర్రీ అవ్వకు మమ్మీ. తన విషయం నాకు వదిలే. రేపు ఎట్టి పరిస్థితుల్లో సీతనిక్కడికి రాకుండా చేస్తాను. ఏం చేస్తావు? నాకు వదిలేమన్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు ఏం చేసినా జాగ్రత్తగా చెయ్యి. అసలే అది పోలీసోడి కూతురు. దానికేవైనా అయితే ఆ శివకృష్ణ వస్తాడు. అక్కడ సీత సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి రేవతి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే మంచిది. ఎవరండి? శివకృష్ణ అన్నయ్య గారు. బావగారు ఈ టైంలో చేశారేంటి? లిఫ్ట్ చేయండి. హలో అన్నయ్య గారు, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను కిరణ్. సీత గురించి కనుక్కుందామని కాల్ చేశాను. సీత ఇందాకే భోంచేసి పడుకుంది బావగారు. ఫోన్ ఇమ్మంటారా? అయ్యో వద్దమ్మా, తనని నిద్ర లేపకండి. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. సీతలా మిథున్లా సీత ఎలా బ్యాలెన్స్ చేస్తుందో అని చాలా టెన్షన్గా ఉంది. సీతలా మిథునలాగా సీత బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తుంది అన్నయ్య గారు. ఎవ్వరికీ డౌట్ రాలేదు. అవును బావగారు, ఇప్పటివరకైతే సీత ఎవరికీ దొరకలేదు. కాకపోతే రేపటి గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది. రేపేంటమ్మా? రేపు మిథునకు గౌతమ్కి ఎంగేజ్మెంట్ అన్నయ్య గారు. ఏంటి, సీత వాడితో ఎలా ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది? గౌతమ్తో ఎంగేజ్మెంట్ చేసుకునేది సీత కాదు బావగారు, మిథున. సీతే కదమ్మా మిథున్లా నటిస్తుంది. ఎంగేజ్మెంట్ అంటే దండలు మార్చుకోవాలి, రింగులు తొడగాలి, తతంగం అంతా ఉంటుంది కదమ్మా. సీత మిథున్లో ఎలా మేనేజ్ చేస్తుంది? అదే మాకు టెన్షన్గా ఉందన్నయ్య గారు. రామ్ పక్కనుండగా సీత మిథునలాగా నటిస్తూ గౌతమ్తో నిశ్చితార్థం చేసుకోవడం సాధ్యమయ్యే పనిలా లేదు. సీత ఎంగేజ్మెంట్ దాకా ఎందుకు వెళ్ళింది? ఏదైనా తేడా జరిగితే సీత రిస్కులో పడుతుంది కదా. ఈ ఎంగేజ్మెంట్ వద్దు అని మేం కూడా చెప్పాం బావగారు. కానీ సీత రిస్క్ తీసుకుంటాను అంటుంది. మహాలక్ష్మికి బుద్ధి చెప్పాలంటే గౌతమ్తో మిథునలా పెళ్లి వరకు వెళ్ళాలి అంటుంది. లేదమ్మా, పెళ్లి వరకు అంటే ఇంకా రిస్క్ అవుతుంది. మనం అర్జెంటుగా ఎంగేజ్మెంట్ ఆపాలి. నాకు తెలిసి సీత ఆ ప్లాన్లోనే ఉంటుందన్నయ్య గారు. తను ఏం చేయబోతుందో మాకైతే చెప్పలేదు గాని నిశ్చితార్థం ఆపే ప్రయత్నంలోనే ఉంది అనిపిస్తుంది. కానీ నిశ్చితార్థం ఎలా ఆపుతుందో మాకు కూడా అర్థం కావట్లేదు బావగారు. మేం కూడా అదే కంగారులో ఉన్నాం. మీరేం కంగారు పడకండి, నేను రేపు అక్కడికి వస్తున్నాను. వచ్చాక మాట్లాడుకుందాం. ఉంటాను. ఏమండి, కాఫీ తీసుకోండి. సీత నిద్రలేచిందా? ఇంకా లేదు. వెళ్ళి సీత నిద్రలేపి కాఫీ ఇవ్వు. ఈరోజు ఎంగేజ్మెంట్ కదా. కాసేపట్లో అన్నయ్య కూడా వస్తారు. అలాగేనండి. బావగారు వస్తే మనకు కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. సీత, సీత, ఏమండి, సీత రూమ్ లో లేదు. సీత లేదా? లేదండి. టెర్రస్ మీద ఉందేమో చూడు. సరే. సీత పైన కూడా లేదు. బయటికి ఏమైనా వెళ్ళుంటుందా? ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకసారి సీతకు ఫోన్ చేయి. సీత ఫోన్ రీచ్ అవడం లేదండి. రీచ్ అవడం లేదా? ఒకవేళ ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్ళుంటుందా? మనతో చెప్పకుండా వెళ్ళదు కదండి. ఈరోజు ఎంగేజ్మెంట్. ఇంట్లో సీత కనిపించడం లేదు.
తన ఫోన్ ఏమో రీచ్ కావడం లేదు. నాకెందుకో భయంగా ఉందండి. ఏ నువ్వేం కంగారు పడుకు రేవతి. సీతకి ఏం అయ్యుండదు. తను ఏదైనా ప్లాన్లో ఉండుంటుంది. తనేం ప్లాన్ చేసినా మనతో చెప్పకుండా అయితే వెళ్ళదు కదా. సీత నిద్రలేస్తే శివకృష్ణ బావగారు వస్తున్నారని చెప్దామనుకున్నాను. బావగారికి ఫోన్ చేసి సీత ఇంట్లో లేదని చెప్దామా? ఇప్పుడే ఏం చెప్పొద్దు. సీత వేరే ఏదైనా పని మీద వెళ్ళుండొచ్చు. కాసేపట్లో ఇంటికి తిరిగి రావచ్చు కదా. ఒక అరగంట వెయిట్ చేద్దాం. సీత ఏదైనా పని మీద వెళ్ళుంటే ఓకే. ఏదైనా ప్రాబ్లంలో పడితే మాత్రం రిస్కే కదండి. బావగారికి చెప్తే బెటర్ ఏమో. తొందరపడకు రేవతి. అనవసరంగా అన్నయ్య గారు కంగారు పడతారు. కాసేపు వెయిట్ చేద్దాం. దేవుడా, సీతకే కష్టం రాకూడదు. తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. తనని నువ్వే చూసుకోవాలి. ఎవరా మీరు? నన్నెందుకు తీసుకొచ్చారు? మీకేం కావాలి? నువ్వు సాయంత్రం వరకు ఇక్కడే నోరు మూసుకొని ఉండాలి. నేనెందుకు ఇక్కడ ఉండాలరా? మర్యాదగా నా ఫోన్ నాకు ఇవ్వు. ఏయ్, ఎక్కువ మాట్లాడితే పీక పిసికి చంపేస్తాం. బ్రతకాలంటే నోరు మూసుకొని ఉండు. నా కట్లు విప్పి చూడండి రా, చెప్తా మీ సంగతి. నువ్వేమైనా ఝాన్సీ రాని అనుకుంటున్నావా? చేతనైతే కట్లు విప్పుకో, అప్పుడు మేము చెప్తాం. రండ్రా. చడి చప్పుడు చేయకుండా మా ఇంట్లోకి దూరారు. నిద్రపోతున్న నన్ను ఎత్తుకొచ్చారు. ఈ రోజు నాకు ఇంట్లో బోల్డ్ పనుందిరా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు ఆ పని చెయ్యకూడదనే నిన్నిక్కడికి తీసుకొచ్చాం. అంటే నేను ఎంగేజ్మెంట్కి వెళ్లకుండా ఆపాలి అనుకుంటున్నారా? నువ్వు వెళ్ళి ఎంగేజ్మెంట్ ఆపకుండా నిన్ను ఆపుతున్నాం. ఎవర్రా మీకు ఈ పని అప్పగించింది? మహాలక్ష్మ, గౌతమా? ఎవరైతే నీకెందుకో. అక్కడ ఎంగేజ్మెంట్ అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. అరవకుండా కామ్గా ఉండు. నన్ను కిడ్నాప్ చేయడానికి మీకు ఎంత డబ్బు ఇచ్చారో చెప్పండి. నేను అంతకు రెట్టింపు డబ్బు ఇస్తాను. ఓ 1 కోటి రూపాయలు ఇస్తావా? పోనీ ఒక 50 లక్షలు ఇస్తావా? 25 లక్షలు ఇస్తే చాలు, మేము నిన్ను వదిలేస్తాం. నా దగ్గర అంత డబ్బు లేదురా. అయితే నోరు మూసుకొని ఉండు. సాయంత్రం మేమే నిన్ను వదిలేస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.